సో ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే కీలక నిర్ణయాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఏ దేశం కూడా పెత్తరికానికి పోకుండా కంట్రోల్ చేసే ఒక సంస్థ కూడా ఉంది. సో దీంట్లో ఏవైతే కీలకంగా ఉన్న అగ్రదేశాలు ఉన్నాయో అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ అండ్ యూరోప్ దేశాలు, వీటికి సంబంధించి యూకే కానివ్వండి. సో ఈ 5 దేశాలు తీసుకునే కీలక నిర్ణయాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 191 దేశాలపైన కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత చాలా పరిణామాలను చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా పక్క దేశాలపైన ఇంపాక్ట్ చూపించే టారిఫ్ యుద్ధం అనేది మొదలుపెట్టింది అమెరికానే. సో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి రావడం జరిగింది. సో ఆ విధానంతోనే ముందుకు వెళ్తున్నారు. అమెరికాకు లబ్ధి చేకూర్చే ఏ అంశంలో కూడా తాను వెనక్కు తగ్గను అని చెప్పేసి పెద్దన్న పాత్ర పోషిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అమెరికా విషయంలో మనం చూస్తున్నాం. అయితే ఒక స్థాయి ఇచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఉండి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది పక్క దేశాల్లో జరిగిన యుద్ధాల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఒక డెసిషన్ అయితే తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ట్రంప్ దూకుడుతో నిర్ణయాలు తీసుకుంటే కూడా అది అన్ని దేశాలపైన ప్రభావం చూపించే అవకాశం అనేది ఉంటుంది అనే చర్చ కూడా మొదలవుతోంది. సో టారిఫ్ విషయంలో చూసుకుంటే కనుక అమెరికా ప్రజెంట్ ఫస్ట్ టార్గెట్ చేసింది చైనా పైనే అని చెప్పుకోవచ్చు. సో చైనా విషయంలో కానివ్వండి, ఇటు మెక్సికో అండ్ ఫ్రాన్స్, ఈ అన్ని దేశాలపైన కూడా సుంకాలు విధిస్తూ వస్తుంది. సో ఇప్పుడు అమెరికాకు ఇటు ఇజ్రాయెల్ అంశం కానివ్వండి, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ విషయం కానివ్వండి, పర్టికులర్గా అన్ని దేశాల మధ్య జరిగే ఈ టారిఫ్ యుద్ధం కానివ్వండి, అన్ని అంశాలు కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. సో ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు ఏదైతే అమెరికా ఒక అగ్రరాజ్యంగా ముందుకు మనం తీసుకుంటున్నాం అని అనుకునేటప్పుడు ఆ స్థాయికి తగ్గట్టుగా, ఆ హోదాకు తగ్గట్టుగా ఆయన నిర్ణయాలు ఉండాలి అనే చర్చ కూడా వస్తుంది. సో క్రెడిబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని కాపాడుకుంటూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో ప్రపంచంలో ఒక సంపన్న దేశంగా నిలిచిన అమెరికా ఇప్పుడు భవిష్యత్ ఏంటి అన్నది కూడా మనం చూడాల్సిన అంశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నాం మనం టారిఫ్ యుద్ధం గురించి ముందుగా మనం మాట్లాడదాం. అటు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా అమెరికా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కీలకం అని చెప్పేసి ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో రైట్, ముందుగా పుల్లారావు గారు మీరు చెప్పండి, టారిఫ్ యుద్ధం మొదలుపెట్టిందే అమెరికా. సో అమెరికా ఏవైతే అమెరికా నుంచి దిగుమతులు ఏవైతే తీసుకుంటున్నాయో దేశాలు, వాటిపైన అన్నిటిపైన కూడా 10% నుంచి 15% వరకు కూడా టారిఫ్ విధిస్తామని చెప్పేసి చెప్పడంతో అటు చైనా కానివ్వండి, మెక్సికో, అవి కూడా ఇంకాస్త పర్సంటేజ్ పెంచి డెసిషన్ తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఇంపాక్ట్ అనేది ఆయా దేశాల ప్రజల మీద పడుతుంది. ఇదైతే మనం యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. సో ఈ టారిఫ్ యుద్ధం అనేది ఎటువైపు దారితీస్తుందనే చర్చ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు? అప్పుడు చెప్పలేము. టారిఫ్స్ అమెరికా మెక్సికో మీద, కెనడా మీద, చైనా మీద వేసింది 3 దేశాలు. ఎందుకంటే కెనడా మెక్సికో నుంచి ఎక్కువ ఎగుమతి పంపిస్తారు అమెరికాకి. పక్క దేశాలు చవకగా లేబర్ ఉన్నాయి, ట్యాక్స్ ఉంటాయి, కారులు ఇవన్నీ చేసి అమెరికాకి పంపిస్తారు. అది అమెరికా ఏముంటుందంటే మీరు ఎక్కువ మాకు ఎక్స్పోర్ట్ చేస్తారు, తక్కువ ఇంపోర్ట్ తీసుకుంటున్నారు, అదేదో పెంచాలని ఏదో ట్రంప్ దిగాడు. అలాగే చైనా మీద ఏంటంటే విశేషంగా చైనాతో అమెరికా పూర్తిగా డిపెండెన్స్ ఉన్నది. 3 రెట్టింపులు ఎక్స్పోర్ట్స్ చైనా నుంచి అమెరికాకి అవుతాయి, 1 రెట్టింపే 1% ఓన్లీ అమెరికా నుంచి. ఇప్పుడు ఈ 3 దేశాల మీద టారిఫ్స్ వేసాయి. టారిఫ్స్ వేయగానే ఏమవుతుందంటే ట్రంప్ అనుకున్నది ఆ దేశాలు భయపడిపోయి ఇంక ఎక్స్పోర్ట్స్ జరగవు కాబట్టి వాళ్ళు మనతో ఏదో అగ్రిమెంట్కి వస్తారు, మనకి వాళ్ళకి మంచి అగ్రిమెంట్కి వచ్చి ట్రేడ్ డెఫిసిట్ అంటారు, ఎగుమతి దిగుమతి మధ్యన తేడా తగ్గుతుంది అని. అలాగుండగా దాంట్లో మిగతా వాళ్ళు ఏమంటారంటే నువ్వు టారిఫ్స్ వేస్తే ఆ వస్తువుల్ని దేశానికి రావాలి కదా, నీ ధరలు పెరిగిపోతాయి, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అమెరికాలో. ఇప్పుడు చూసేది ఏంటంటే ట్రంప్ చేసేది బెదిరింపు కొద్దిగా ఉన్నది. మొన్న అలా చేసేస్తానని చెప్పి వాళ్ళు వాళ్ళకి రాయబారానికి వచ్చి తగ్గించడానికి అదే జరుగుతుంది ఆఖరికి. ఈ హడావిడంతా చూసింది చైనా మీద, కెనడా మీద, మెక్సికో మీద. కొన్ని రోజుల తర్వాత ఇది మనం చూడబోయేది ఏంటంటే ఏదో అగ్రిమెంట్కి వస్తారు, ఆ 25% 5% చేస్తాడు ట్రంప్, కొన్ని ఫ్యాక్టరీలు ఇక్కడ పెడతా ఉంటారు, విజయం గెలిచాను నాదే విజయం అని చెప్పుకుంటాడు. అదే లాస్ట్ టైం చేసేది, ఇది కూడా అదే అవుతుంది. ఆయన ఏమంటాడంటే నేను మీతో సెటిల్ చేసుకోవటానికి ఎక్కువ అడుగుతాడు, ముందర 100 అడుగుతాడు, 25కి సెటిల్ అవుతాడు. ఆ 100 దాని మీద కూర్చుంటే కుదరదు.
అమెరికా మీద వాళ్ళు ఎంత డిపెండెంట్ ఆధారపడి ఉన్నారో అమెరికా కూడా వాళ్ళ మీద అంత ఆధారపడి ఉన్నారు. అక్కడి నుంచి కార్లు ఇప్పుడు చాలా వ్యవసాయ ప్రోడక్ట్స్ అన్ని మెక్సికో నుంచి అమెరికాకు వస్తాయి. అది తినే తిండంతా అక్కడి నుంచే. వాళ్ళ మీద ట్యాక్స్లు వేస్తే అమెరికన్స్ ఎక్కువ కట్టాలి. సో అంత సింపుల్గా ఉండదు. చైనాతో ఏంటంటే రాజకీయం కూడా ఉన్నది. చైనా లొంగేయాలని చూస్తున్నాడు. కానీ ట్రంప్ నేర్చుకున్నది ఏంటంటే గత 8 సంవత్సరాల్లో చైనాతో కేర్ఫుల్గా ఉండాలి. చైనా ఒక డెమోక్రసీ కాదు, ఏదో జీ జిన్పింగ్ అని తిట్టేస్తే వాడు భయపడిపోయి సిగ్గుపడిపోయేది కాదు. కాబట్టి చైనాతో కేర్ఫుల్గా ఉంటాడు. చైనాకి ఆల్రెడీ సిగ్నల్స్ ఇచ్చారు. మేము తైవాన్ని ఇష్టం వచ్చింది చేసుకోన్నట్టుగా చెప్పాడు. చైనాకి ఏమంటున్నాడు, మాకు కొద్దిగా దారిలోకి రా, నేను చెప్పింది కొన్ని చేయి, నేను తప్పుకుంటానంటున్నాడు. ఇదంతా పాస్చరింగ్ అంటారు. పాస్చరింగ్ అంటే పోస్ట్ చేయటం, బల్లకి తీసుకురావటం, మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటాడు. లేకపోతే కుదరదు. ఈ 3 దేశాలతో మాత్రం ఆయన తగు పెట్టుకోలేదు. చైనా, ఉత్తరాన ఉన్న కెనడా, దక్షిణాన ఉన్న మెక్సికో. అమెరికాకి 2 దేశాలు సరిహద్దులో ఉన్నాయి. కెనడా ఉత్తరన, దక్షిణాది మెక్సికో. ఇంకే దేశం లేదు. భారతదేశానికి ఎన్ని దేశాలు ఉన్నాయి? 7 దేశాలు ఉన్నాయి మనకు బోర్డర్స్. పాకిస్తాన్ అనుకోండి, బంగ్లాదేశ్, నేపాల్, అలాగే భూటాన్, అలాగే మా శ్రీలంక, వీళ్ళందరూ మనకి బోర్డర్లో ఉన్నారు. బర్మా. సో వాళ్ళకి చాలా సింపుల్గా దొరికిపోతుంది. అమెరికాకి అదే పెద్ద ఆలోచన ఉండదు. అది చూస్తారు మీరు. కొన్ని రోజుల్లో కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, విజయం నాది అని ట్రంప్ చెప్తాడు, అంతే. ఇంకొకటి సార్, అంటే టారిఫ్ విషయం, దీని తాలూకు ఇంపాక్ట్ భారత్ మీద ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ మాత్రమే కొంచెం ఫేవర్గా ఉన్నాయి, మిగతా అన్ని కంట్రీస్తో భారత్ కూడా తటస్థంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందంటారు? భారతదేశానికి మన నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న ఎందుకు కలిసేదంటే ముందలే ట్రంప్తో మాట్లాడుకుంటే బయట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడ్డా. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రపంచం అంతా అల్లరి చేస్తుంది ఇలాగన్నారు. సో మొదలు మాట్లాడి మనం కూర్చుందాం, 1 నెలలో అన్ని సరి చేసుకుందాం. మీకు మాకు తేడా ఎగుమతి దిగుమతి $30 బిలియన్ ఉన్నది. మా ఎగుమతి మీకంటే ఎక్కువ, తగ్గిస్తాం. ఆయిల్ కొనుక్కుంటాం మీ దగ్గర నుంచి, కొన్ని ఆయుధాలు కొనుక్కుంటాం, తగ్గిస్తాం అని చెప్తారు. కొన్ని విషయాలు హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ట్రంప్ని అప్రోచ్ అవటం, అలాంటి వాటి మీద వస్తువుల మీద ధర. ఎంతమంది కొనుక్కుంటారు హార్లీ డేవిడ్సన్స్? ₹1,00,00,000 కోట్ల మోటార్ బైక్స్ భారతదేశంలో 1000 మందా 500 మందా కొనుక్కొని పోతారు అంతే. సో చాలా కేర్ఫుల్గా మన ప్రభుత్వం డీల్ చేస్తుంది. ఆయిల్ కావాలి, మనం ఎలాగో ఆయిల్ కొనుక్కుంటున్నాం, అమెరికా నుంచే కొనుక్కుంటే అయిపోయింది, కొద్దిగా ధర ఎక్కువైనా అది చేస్తుంది, భారతదేశం సెటిల్ చేస్తుంది. ఆ $30 బిలియన్ మేము ఈ సంవత్సరం $10 బిలియన్ తగ్గించాం, 15, నెక్స్ట్ ఇయర్ 10 తగ్గిస్తా ఉంటారు, చేస్తారు. ఎందుకంటే మనకి కీలకమైన విషయాలు మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, మన ఇమిగ్రేషన్. సంవత్సరానికి 1,00,000 మందిని పంపాలి, అక్కడ పని చేసుకుంటారు, మంచి ఆదాయాలు వస్తాయి, అది చేస్తారు. అది కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేస్తారు భారతదేశం. సో మనం అగ్రీ అవుతాం. వాళ్ళు అడిగిన కూడా ఏంటి, నువ్వు ట్రేడ్ డెఫిసిట్, మా ఎగుమతి దిగుమతి కొద్దిగా తగ్గించాలి, మేము ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాం ఇండియా నుంచి, మీరు తక్కువ చేస్తున్నారు, ఇది చాలా అన్యాయం అని ట్రంప్ అన్ని దేశాలతో అన్నారు, భారతదేశంతో కూడా అన్నారు. భారతదేశం, మెక్సికో, కెనడా, యూరప్, చైనా అంత కాదు, కానీ కొన్ని ఉన్నాయి. $30 బిలియన్ వరకు తేడా ఉన్నది కాబట్టి తగ్గిస్తుంది భారతదేశం. ఆల్రెడీ ఆ పని జరుగుతూ ఉన్నది. విమానాలు కొనుక్కుంటాం ఎక్కువ, ఆయిల్ కొనుక్కుంటాం, తగ్గిపోతుంది. అది పెద్ద విషయం కాదు. రైట్ సార్. ఇంకొక ఇంటర్నేషనల్ కీలక అంశం ఏంటంటే యుక్రెయిన్కి సంబంధించి అమెరికా వ్యవహరిస్తున్న తీరుపైన మనం మొన్న కూడా మాట్లాడాం. సో యుక్రెయిన్ అధ్యక్షుడు పాపం చాలా అవమానపడ్డారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు యుక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నాం అని చెప్పేసి అమెరికా ఒక ప్రకటన చేసింది. $100 కోట్ల సైనిక సాయాన్ని నిలిపివేసేస్తున్నా అన్నారు. సో ఆయుధాల మీద దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ దీని గురించి. సో ఎందుకంటే అమెరికా తీసుకునే నిర్ణయం విషయంలో రష్యా యుక్రెయిన్ వార్కి సంబంధించి ముగింపు పలకాలి అన్నది అమెరికా అంశమైనప్పటికీ అటు యుక్రెయిన్ నుంచి వచ్చింది ఏంటంటే ముగింపు లేని యుద్ధం అయితే తాను కోరుకోవట్లేదు అని చెప్పేసి జెలెన్స్కీ చెప్పడం జరిగింది. అటు మొన్నటి వరకు శత్రువులుగా ఉన్న రష్యా అమెరికా కలిశారు కాబట్టి రష్యా పైన ఉన్న ఆంక్షలు అయితే ఎత్తివేసేశారు. కొంచెం రష్యాకు ఫేవర్గానే ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి వెళ్తున్నారు. సో ఇటు జెలెన్స్కీకి సంబంధించి కూడా పూర్తి సపోర్ట్ అనేది ట్రంప్ నుంచి దొరుకుతుందా లేదా అన్నది కూడా మనం మాట్లాడాం సార్. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు జెలెన్స్కీ ఆ రోజు కాస్త స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ట్రంప్ నాయకత్వంలో నడుస్తాం, ఖనిజాలు అప్పగించేందుకు తాము సిద్ధం,
ఇది ఎక్స్లో జెలెన్స్కీ ప్రకటన. సో వైట్ హౌస్లో వాగ్వాదం పైన తాను పశ్చాత్తాపడుతున్నానని చెప్పేసి జెలెన్స్కీ వ్యాఖ్యలైతే చేశారు. సో అటు సైనిక సాయం అనేది 10వ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చేస్తుంది. దాంతో యుక్రెయిన్ చాలా ఇంపాక్ట్ అవుతుందన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు జెలెన్స్కీ ఏమైనా వెనక్కి తగ్గారా సార్? ఎలా చూడాలంటారు? లేదు, ఒకటి ఫిబ్రవరి 28వ తారీఖున జెలెన్స్కీ అక్కడికి వచ్చినప్పుడు ట్రంప్ ఏమనుకున్నాడంటే సంతకం పెడతాడు, నేను హీరో అయిపోతా, శాంతిని తీసుకొచ్చా, జెలెన్స్కీని ఎలా చేసా అలా చేశాను అన్ని అలా మాట్లాడి. కానీ ఆ రోజు మీటింగ్ ఏమైంది? ప్రపంచం అంతా ట్రంప్ని చూసి నవ్వారు, అమెరికా అంతా నవ్వారు, ఆయన సపోర్టర్స్ కూడా చాలా తప్పు చేశారు. వైట్ హౌస్ జెలెన్స్కీ పిలిస్తే తగలేదే జెలెన్స్కీ, మీరు చెప్పినవి అన్ని తప్పు, మాకు మీరు సెక్యూరిటీ అష్యూర్ చేయాలి, మీకు కావాల్సిన మినరల్స్ అన్ని పడేస్తాం, అది లేనప్పుడు అగ్రిమెంట్ సంతకం పెట్టినాం అన్నాడు. రష్యా అది కుదరదు, మీరు రష్యా మీద సెక్యూరిటీ మాకు ఇస్తారని పెట్టాలి అని చెప్పారు. ఆయన గెలిచారు. ప్రపంచం అంతా ట్రంప్ చూసి నవ్వుతున్నారు. రహస్యంగా చైనా, టర్కీ అందరూ జెలెన్స్కీని కంగ్రాచులేట్ చేస్తున్నారు, బాగా చేశావు. ట్రంప్ ఫార్ములా ఏంటంటే వైట్ హౌస్కి పిలుస్తాడు నాయకుల్ని, ఆ మీడియా మొదలు కూర్చుంటాడు, చాలా గొప్పోడు నా స్నేహితుడు అంటాడు, తర్వాత ఏదో వెతకారంగా ఏదో వెకిలిగా అంటాడు, వాళ్ళు చిన్న పడిపోయి నవ్వుతా పోతారు, అంతే కదా. అందరి ముందులో ఎందుకు గొడవ పడాలి, హే నవ్వు వెళ్ళిపోయి. వీడు అలా కాదు, నా జీవితం సేఫ్గా లేదు, నా జనం సేఫ్గా లేదు, లక్షల మంది చచ్చిపోయారు, నేను సీరియస్గా మాట్లాడి జెలెన్స్కీ విట్టారు. తర్వాత యూరోప్ వెళ్ళగానే యూరోప్ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఆయన సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం ట్రంప్కి ఫేస్ పోయింది, ట్రంప్ ప్రెస్టీజీ పరువు పోయింది, మళ్ళీ ఆయన పొగిడి నువ్వే గెలిచావు అని చెప్తున్నారు జెలెన్స్కీ. జెలెన్స్కీ ఏం చేస్తున్నాడు? నువ్వే గెలిచావు, నువ్వే నాయకుడు, నేను క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పి ఆ అగ్రిమెంట్ మళ్ళీ సంతకం పెట్టి సెక్యూరిటీ వస్తాడు. సెక్యూరిటీ ట్రంప్కి ఆ అగ్రిమెంట్ చాలా అవసరం, లేకపోతే ఏమంటున్నారు, నువ్వు డీల్ చేస్తాను ఆ చేతులు ఊపి చెప్పాడు కదా, డీల్ లేకపోతే అందరూ ఆయన విరోధీలు నవ్వుతున్నారు, డీల్ లేదు పాలు లేదు, ఇది మొత్తం పాలు చేశాడు, ఒక్క రోజులో ఏదో ఆఫ్ చేస్తా అన్న మనిషి చేయలేకపోతున్నారు. ట్రంప్ మీద భారం వచ్చేసినప్పుడు చాలా మంది ఓ జెలెన్స్కీ తల ఉంచి అంటున్నాడంటే, చాలా మంది పెద్దవాళ్ళు రాసింది 100 సంవత్సరాల క్రితం ఏంటంటే, నువ్వు రోడ్డు మీద పబ్లిక్గా వెళ్ళి పెద్ద మనిషిని తిట్టాయి దెబ్బలేసి, తర్వాత పబ్లిక్గా క్షమాపణ కోరుకో, అయ్యో తప్పు చేసేనే, ఆయన చెప్ప మీద కొట్టేనే, అయ్యోయో తిట్టేనే, నా క్షమించంటంలో మళ్ళీ అవమానం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మళ్ళీ అవమానం. జెలెన్స్కీ చేసేదంతా ఏం చేస్తున్నాడంటే రెండోసారి అవమానం చేస్తున్నాడు ట్రంప్కి. అవునా? అది మీలాంటి వాళ్ళు అంటే మీరు కోపం తెచ్చుకోవద్దు. మీలాంటి వాళ్ళు చూసేది ఏంటంటే ఏదో క్షమాపణ కోరుతున్నాడు బుద్ధిమంతుడిలాగా, అంటే బుద్ధిమంతుడు కాదు, వాళ్ళు చెప్పు తీసుకొట్టేసాక మళ్ళీ తప్పు చేసేది అంటున్నాడు, క్షమించాను, ఇంకేం క్షమించేదే ఉన్నది. ట్రంప్ సిగ్గుపడిపోతున్నాడు. ట్రంప్లు పొగడాలి, అది ట్రంప్ చుట్టూరా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి మా ఓడిని పొగడవయ్యా, పొగిడి మళ్ళీ వచ్చి సంతకం పెట్టి వెళ్ళి అందరూ అడుగుతున్నారు వాళ్ళని. జెలెన్స్కీ అలా చేస్తాడు. జెలెన్స్కీ గెలిచాడు, ఆ రోజు ఫినిష్ చేశాడు ట్రంప్ని. అగ్రిమెంట్ లేకపోతే ట్రంప్ చేసేది ఇన్ని మాటలు చెప్పాడు, ఆఖరికి వాడితో వినకుండా వెళ్ళిపోయాడు. సరే యుక్రెయిన్ ఓడిపోతుంది, ఎంత ఓడిపోతుంది, ఆ స్థలం అంతవరకు ఓడిపోతుంది, మళ్ళీ దెబ్బలాడతారు. రష్యాకు కూడా ఇప్పుడు వచ్చింది ఏంటంటే ట్రంప్ వల్ల అవ్వదు, ట్రంప్కి వ్యతిరేకం కూడా ఉన్నది, అమెరికాలో ఉన్నది, యూరోప్ అందరూ కలిశారు, అనవసరంగా ఇంకో 6 నెలలు 9 నెలలు గొడవలు అవుతాయి, ఏమవుతాయి. తర్వాత చైనా రష్యాతో ఉన్నాము, యుద్ధానికి వెళ్ళాను ఫిబ్రవరి 22లో తోసి పంపించింది. రష్యా బలి చేసేయడానికి రష్యా బలి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చైనా హ్యాపీగా లేదే, అమెరికాతో కలిసిపోతున్నారు రష్యా. చైనా వెనకాల నుంచి ఏడుస్తుంది, ఏంటి ఇదంతా వీడు మోసం చేస్తున్నారు, తెల్లవాళ్ళు కలిసి చేస్తున్నారు, పూర్వం కూడా ఇలా చేశారు, వీళ్ళు కూడా కలిసిపోయారు 89లో. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రాజేశ్వరి గారు. చిన్నగా క్లుప్తంగా మన వ్యూవర్స్ అందరికి చెప్పాలంటే ఫిబ్రవరి 28, 2025 ట్రంప్ ఎంతో హీరోగా వద్దాం అనుకున్నాడు, ఓడిపోయాడు. సో జెలెన్స్కీ గెలిచాడు. ఇప్పుడు జరిగేదంతా డ్రామా, ఎందుకంటే జెలెన్స్కీ కావాల్సింది ఇస్తాడు, ట్రంప్ ఫేస్ సేవ్ చేయటాను.
చూడండి రాబోయే రోజుల్లో సరే రా నువ్వు వైట్ హౌస్ కు రా సూట్ వేసుకుని రా అని చెప్పి సంతకాలు పెట్టేసుకుని వెళ్ళిపోతాడు జెలెన్స్కీ. అది జరిగేది. అందరూ తగ్గి గెలవమంటారు, ఈయన గెలిచి తగ్గినట్టుగా అనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తే. సో అంతే, అతను యుద్ధానికైతే ఒక already. యుద్ధానికైతే ఒక ముగింపు అయితే ఫ్యూచర్ లో పడబోతుందని అయితే ఆశిద్దాం సార్. మోగిపోతుంది. ఎందుకంటే Right. ట్రంప్ మీద బర్డెన్ పడినప్పుడు ఆ యుద్ధం మోగించకపోతే ట్రంప్ పెద్ద ఫూల్ అని ప్రపంచం అంతా తెలిసి వాల్యూ ఉండదు. ఆ టారిఫ్స్ Right. గీరిఫ్స్ ఇంకెవరు లెక్క పెట్టరు. సో ట్రంప్ కి జెలెన్స్కీ తీసుకొచ్చి కూర్చోబెట్టి కోపంగా ఏదో సంతకం పెట్టి పంపాలి. రైట్ సార్. అది చేయబోయేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పెంటపాటి పుల్లారావు గారు, ఓవరాల్ గా పేపర్ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.